యేసు ప్రభు వారు ఏం చెప్పాడనంటే, తోడేళ్ల మధ్యకి గొర్రెలను గనక తోలేమనుకోండి, తోడేళ్ళు ఏం చేస్తాయి? అవి పట్టుకొని చీల్చి చంపివేస్తాయి. చంపివేయడమే కాదు, తినివేస్తాయి. కాబట్టి మీరు గొర్రెలే, మీరెవరికి హాని చేయరు, మీరెవరికి కీడు చేయరు. కానీ మీకు కీడు చేసేవాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. మీరు గొర్రెల వంటి మనసు స్వభావం కలిగిన వాళ్ళే, మీరెవరికి అన్యాయం చేయరు. కానీ మీకు అన్యాయం చేసేవాళ్ళు, మీకు కీడు చేసేవాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో ప్రభు ఏమంటున్నాడు, మీరు పాముల వలె వివేకులై ఉండండి. చాలు. నీ ఒంటి మీద దెబ్బ పడకుండా, నీ ప్రాణం పోకుండా ఉండాలి, నీ తల చితకదొక్కకుండా ఉండాలి అనంటే, పాము అంత గడ్డి ఉంటే, అంత బారున్న పాము ఒదిగి గడ్డి చోటున దాగుకొని తన ప్రాణాన్ని కాపాడుకుంటుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కూడా అంత జాగ్రత్తగా బ్రతకాలి. నాకేంట్లే అని తల ఎగరేయొద్దు, నాకేమిట్లే అని ఒళ్ళు విరుచుకోవద్దు, నాకేమిట్లే అని రొమ్ము బయటకు తీసుకొని ధీమాగా ఉండొద్దు. జాగ్రత్త, ఇది చాలా ప్రమాదకరమైన లోకం అని చెప్పి, అదే సమయంలో మరొక మాట అంటాడు ప్రభు. ఏంటో తెలుసా? పాము ఎలాగైతే జాగ్రత్తగా ఉంటుందో అలా ఉండండి, కానీ పాము లాంటి విషయాన్ని మాత్రం మీరు కలిగి ఉండొద్దు. అది చాలా డేంజరస్. అది అవకాశం లేనప్పుడు దాక్కుంటుంది, అవకాశం వస్తే కాటేస్తుంది. అలాగే మీరు కూడా దాగుకోవాలి, కానీ పాములాగా మాత్రం ఉండకూడదు. దాని విషం మీకు ఉండకూడదు, దానికిలాగా ప్రాణాలు తీసేటువంటి స్వభావం మీకు ఉండకూడదు. మరి మీరు ఎట్లా ఉండాలి అంటే, పావురము వలె నిష్కపటంగా ఉండండి అన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో డిసెంబర్ 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో డిసెంబర్ 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. మాచెర్లలో డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. విశాఖపట్టణంలో డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్టణం. గుంతకల్లులో 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. కాకినాడలో డిసెంబర్ 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, హౌస్ ఆఫ్ ప్రేయర్, చర్చి రోడ్, కాకినాడ. ఆదోనిలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. నర్సరావుపేటలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, కర్నూలు రోడ్, పోస్ట్ ఆఫీస్ వెనుక, పెద్ద డోర్నాల. పాలకొల్లులో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో డిసెంబర్ 20వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. గుంటూరులో డిసెంబర్ 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట,
చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. ఏలూరులో డిసెంబర్ 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రిగగూడెం సెంటర్, ఏలూరు. ఈ సహోదరి పేరు రమణ గారు, తన కోడలు ప్రియా గారు విజయవాడ నుంచి వీరు రావడం జరిగింది. ప్రియా గారికి వివాహమై 3 ఏళ్ళు అవుతూ ఉంది, పిల్లలు లేరు. ఆ క్రమంలో వాళ్ళ పిన్ని గారు చెప్పారట, అడ్డాడ స్వస్థశాలకు వెళితే దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థన చేస్తే, వారు ప్రార్థన చేసి ఇచ్చిన అంజూర ఫలాన్ని మరి భుజిస్తే అనేకులు గర్భవతులు అవుతూ ఉన్నారు, దేవుడు దీవిస్తున్నాడు, నువ్వు కూడా రామ్మా అని చెప్పేసి ప్రియా గారి యొక్క పిన్ని గారు చెప్పిన మాటను బట్టి వారు ఒక 7 మాసాలు కోనేరు పండుగలో పాల్గొనేందుకు తీర్మానించుకుని వచ్చి కోనేరులో దిగి దైవజనుల చేత ప్రార్థించి ఇవ్వబడినటువంటి అంజూర ఫలాన్ని విశ్వాసంతో తినగా 2వ నెలలోనే, 7 నెలలు అనుకుని చెప్పేసి వీరు బయలుదేరుతూ ఉండగా 2వ నెలలోనే దేవుని దయ పొందుకున్నదై మరి కన్సీవ్ అవడం జరిగింది. చక్కగా నెలలు నింపబడి చక్కని కుమార్తెను పొందుకోవడం జరిగింది. ఆ కుమార్తె పుట్టి కూడా ఇప్పటికి 1.5 సంవత్సరం అవుతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.